మా వెలాంగిని ట్రిప్ లో ఫస్ట్ డే ఏం జరిగిందంటే రూమ్ లో చెక్ ఇన్ అయిన తర్వాత అర్జెంట్ గా రెడీ అయిపోయి మార్నింగ్ 8 గంటలకు ఉండే తెలుగు ప్రార్థనకి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నా కానీ ఎంత మంది తెలుగు వాళ్ళని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం బాగా వచ్చారండి. ఈ బొడ్డోడు ఎవడో గానీ భలే క్యూట్ గా ఉన్నాడు. తెలుగు ప్రేయర్ మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యి 9 కల్లా కంప్లీట్ అయింది. మెయిన్ స్టేజ్ దగ్గరికి అయితే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకున్నాము. ఎంతో దూరం నుండి ట్రావెల్ చేసి వచ్చి ఒక 5 minutes ప్రశాంతంగా ప్రేయర్ చేసుకున్న తర్వాత మనకి బస్ స్టాండ్ కి వెళ్లే రోడ్ లో మరియా హోటల్ ఉంటది. అక్కడికి వెళ్ళి టిఫిన్స్ అయితే చేసేసాము. టిఫిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి సరదాగా బీచ్ రోడ్ లో తిరిగాము. ఇక్కడ కనబడుతున్న పెయింటింగ్స్ లా ఉండే ఫోటో ఫ్రేమ్స్ అండి, చాలా బాగున్నాయి. మన హాల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అవి. ఇంకా ప్రేయర్ చేసుకుందామని చెప్పేసి నేను మా తమ్ముడు ఇద్దరం చర్చికి అయితే వెళ్ళాము. మెయిన్ బాసిలికా చర్చ్ లోకి అయితే వెళ్ళి మాస్ అయితే చేసుకుని ప్రేయర్ చేసుకుని రూమ్ కి అయితే తిరిగి అయితే వెళ్ళిపోయాము. మా రూమ్స్ అయితే ద్రావిడర్ హోటల్ పక్కనే ఉండే ఆవే లాడ్జ్ లో తీసుకున్నాము. అక్కడ కనబడుతున్న రూమ్స్ మా రూమ్స్ అండి. మేము తీసుకున్న రూమ్ 3 bed AC అండి. పర్ డే కి 1600 అయితే ఛార్జ్ చేశారు. వేలాంగిణిలో పెట్టే నిత్య అన్నదానానికి అయితే వెళ్ళాము. 1:30కి వెళ్ళేసరికి అప్పటికే తాళాలేసి క్లోజ్ చేశారు. మరలా మరియా హోటల్ కి వచ్చి బిర్యానీ అయితే తిన్నాము. ఈవినింగ్ 4:30 కల్లా బీచ్ కాడికి అయితే వెళ్ళాము. ఇప్పుడు వేలాంగిణి బీచ్ రూపురేఖలన్నీ మారిపోయినాయి. బీచ్ పడిన స్నాక్స్ అయితే మనకి పొటాటో స్ప్రింగ్స్ అను స్వీట్ కార్న్ కండ్లు అయితే ఉన్నాయి. సరదాగా అవి కొనుక్కొని మేము ఇక్కడ బీచ్ దగ్గర వేసిన రాళ్ళ గుట్ట మీదకి అయితే వెళ్ళాము. వేలాంగిణిలో సముద్రం బీచ్ కొంచెం ఎదరకు వస్తుందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ అయితే ఈ రాళ్ళ గుట్టలో దాదాపు ఒక 5-6 లైన్లుగా ఇలా పోసారండి సముద్రంలో. ఎందుకంటే ఫోర్స్ గా వచ్చే అలలన్నీ రాళ్ళకి తగిలి అక్కడ ఆగిపోతాయి అని చెప్పేసి స్లో అయిద్దని చెప్పి రాళ్ళు అయితే అలా వేసారు. వేసారు కానీ ఫోటోలు దిగడానికి మంచి స్పాట్ అయితే ఓపెన్ అయింది. వేలాంగిణిలోని బెస్ట్ ఫోటోస్ వచ్చే ప్లేస్ లా లొకేషన్ లా ఇది మారిపోయింది. ఈవినింగ్ దాకా అక్కడ టైం స్పెండ్ చేసి మరలా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మరియా హోటల్ కి వచ్చి మరలా పరోటా అయితే తిన్నాము. ఫస్ట్ టైం లుంగి కట్టుకున్న కష్టాలు పడుకుని చర్చికి అయితే వెళ్ళాను. నెక్స్ట్ పార్ట్ లో మేము ఎక్కడెక్కడ తిరిగాము, వంటలు, మా విశేషాలన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.